హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుక్ టేలోస్ ద ఇన్నర్ వరల్డ్. ముందుగా మనకు ముందు మాటతో స్టార్ట్ అవుతుంది. టేలోస్ ప్రజలమైన మేము మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మీ అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటి, మేము ఎవరిని ఆలోచిస్తున్నారా? మీకంటే ముందు భూమి మీద జన్మలు తీసుకొని ఒకానొక భయంకర యుద్ధం కారణంగా భూమి లోపలికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న మీ ముందు తరం వాళ్ళం మేమని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మేము ఎవరమో మీకు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. మా గురించే కాదు, మీ గురించి మీరు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఇది. మనందరం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఎంత మాత్రం ఊహించిన విషయం ఏంటంటే, మీరు మా సందేహాలను వినడానికి కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. విషయాలను అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియజేయబడుతున్నాయి. మేము మిమ్మల్ని చాలా కాలంగా పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ప్రపంచం మరియు మీరు మా మాటల్ని వింటున్నారు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఇందులో పంచుకున్న విషయాల్లో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. ఇందులో చెప్పబడిన విషయాలు భూమి ఉపరితలంపై మార్పుని వేగవంతం చేయడం, తద్వారా ప్రజలు మరోసారి వారి దైవిక స్వీయ మరియు అంతర్గత మార్గదర్శకత్వం యొక్క మూలానికి అనుసంధానింపబడతారు. మీరు ఈ పుస్తకంలోని పేజీలను చదువుతూ ఉన్నప్పుడు మాతో పాటు భూమి లోపలి ప్రపంచంలోకి వెళ్లేందుకు మీ హృదయం సిద్ధంగా ఉంటుంది. భూమి లోపల ప్రపంచం గురించిన విషయాలను చదువుతున్నప్పుడు మీరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగు పెడుతున్న అనుభూతి పొందుతారు. ఈ పుస్తకం మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఎలాగైతే మీ ముందు తరం వాళ్ళం టేలోస్ నగర ప్రజలమైన మేము భూమి లోపలికి వెళ్ళి టేలోస్ అనే అద్భుత నగరాన్ని నిర్మించుకొని ఆనందంగా జీవిస్తున్నామో తెలియజేస్తుంది. అలాగే భూమి అసెన్షన్లో భాగంగా భూమి 5వ పరిధిలోకి ప్రవేశించాక భూమి మీద జనం ఎంత ఉన్నతమైన టెక్నాలజీ కలిగి ఎంత జ్ఞానంతో ఆనందంగా హాయిగా జీవిస్తారు అన్న దానికి ఉదాహరణగా టేలోస్ నగరం తెలియజేయబడుతుంది. మన ప్రాచీన మూలలను వెతుక్కునే వారికి ఈ పుస్తకం తప్పనిసరి. ద్వంద్వత్వం మరియు అసమ్మతి యొక్క పాత నమూనాలను వదిలిపెట్టి అందరి కోసం ప్రేమ మరియు నిజమైన సోదరభావం వైపు మళ్ళినప్పుడు ఉపరితలంపై మన కోసం ఎదురు చూస్తున్న గొప్ప అవకాశాలకు మరియు అద్భుతాలకు ఈ పుస్తకం మీ మనస్సు మరియు హృదయాన్ని తెరుస్తుంది. ఈ గ్రహం మీద మెరుగైన సులభమైన జీవితం కోసం ఈ పుస్తకం మన అందరికీ అవసరం. మన భూమి మధ్యలో శాంతి మరియు సౌభ్రాతృత్వం జీవించే అధునాతన నాగరికతల గురించి మనం తెలుసుకోవాలి. ఇన్నర్ ఎర్త్లో ఎన్నో భౌతిక నగరాలు ఉన్నాయి. స్వంతంగా అంతర్గత సూర్యుని కలిగి ఉంది. మహాసముద్రాలు, పర్వతాలు ఇప్పటికీ వాటి సహజమైన స్థితిలో ఉన్నాయి. స్పష్టమైన సంపన్న సమాజాన్ని మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉపరితలంపై ఏం అవసరమో టేలోస్ నగరం స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. ఇన్నర్ ఎర్త్లో టెలోసియన్లు మరియు ఇతర ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి నాగరికతలు ఉన్నాయి. వారి అడుగుజాడల్లో మిమ్మల్ని నడిపించడానికి మేము ఈ సమయంలో మీ ముందుకు వస్తున్నాం. భూమి లోపలి నాగరికతలు అక్కడి వారి జీవన విధానం తెలుసుకోవడానికి చాలా అద్భుతం మరియు నమ్మశక్యం కాని ప్రపంచంలోకి ప్రయాణించడానికి మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా ఆహ్వానాన్ని స్వీకరించి మేము నివసించే రహస్య ప్రపంచంలోకి మాతో పాటు ప్రయాణించాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రపంచానికి సిద్ధమవ్వండి మిత్రులారా. మీ ఈ ప్రయాణాన్ని మీరు జీవించబోయే ముందు జీవితానికి ఉదాహరణగా భావించి మీ ప్రయాణాన్ని అద్భుతంగా అందంగా సాగనివ్వండి. టేలోస్ ప్రజలమైన మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. భూమి లోపలి ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. తరువాత భాగం ఇన్నర్ ఎర్త్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.